ఇంటిగ్రేషన్ కంపెనీలు చికెన్ సెంటర్ యజమానులకు మార్జిన్ ఇవ్వడం లేదు. దానికి నిరసనగా తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ అసోసియేషన్ యజమానులందరూ రేపటి నుండి 1/4/2026 నుండి బంద్కు పిలుపునిచ్చింది. ఆ బంద్కు సంపూర్ణ మద్దతుగా మేము కూడా సంపూర్ణ మద్దతు ఇవ్వడానికే ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. మార్జిన్ ఏంది అంటే, మాకు ఇంటిగ్రేషన్ కంపెనీలు రేట్లు మొన్న ఒక 15 రోజుల కింద విపరీతంగా ఒక అదుపు లేకుండా పెంచి వినియోగదారులకు నడ్డి విరుస్తున్నాయి. అవి రియల్గా చెప్పాలంటే అంత రేట్లు పెరిగే వరకు వినియోగదారులు కూడా చికెన్ సెంటర్కు వచ్చి కిలో తీసుకునేటోళ్ళు అర్ధ కిలో తీసుకునేటోళ్ళు పావు కిలో, కొంతమంది అయితే వాళ్ళ ఆర్థిక స్తోమత లేక వెనుదిరిగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే అట్లా వచ్చిన గిరాకీ వాపసు పోయి దానికి అట్లా నష్టం జరుగుతుంది, మార్జిన్ లేక ఇట్లా నష్టం జరుగుతుంది. ఇంతకుముందు ఏం విధానం ఉన్నదంటే, లైవ్ బర్డ్ మీద 26 రూపీస్ యాడ్ చేసి ప్లస్ 1.65 స్కేల్ రేట్ మీద అది వ్యాపారము ఇంతకుముందు నడుస్తుంది. అయితే ఇప్పుడు మొన్న తగ్గించారు. ఇప్పుడు మన అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ ఓనర్ అసోసియేషన్ ఏం చెప్తుంది, 26 రూపీస్ ప్లస్ 1.75 స్కేల్ రేట్ మీద మా రేట్ డిసైడ్ చేయాలి అని దానికి నిరసనగా రేపటి నుంచి వెళ్ళి వాళ్ళు బంద్కు పిలుపునిచ్చారు. ఆ సందర్భంగా వాళ్ళకు మేము కరీంనగర్ జిల్లా తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము. అయితే మేము కూడా కార్యాచరణ ప్రకటించుకొని ఇంకా ఎటువంటి సంపూర్ణ మద్దతు అనేది తర్వాత తెలియజేస్తాం. ఇప్పుడైతే వాళ్లకు మద్దతుగా బేషరతుగా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఈ ఇంటిగ్రేషన్ కంపెనీలు కూడా కొంచెం చికెన్ సెంటర్ యజమానుల అసోసియేషన్ను పిలిచి మాట్లాడి, మా ఏదైతే స్కేల్ రేట్ ప్రకారం ఏదైతే 1.75 స్కేల్ రేట్ ఏదైతే అడుగుతుర్రో 1.7875 స్కేల్ రేట్ ప్రకారం మాకు అది త్వరగా ఒక నిర్ణయం ధర నిర్ణయించి మాకు సహకరించవలసిందిగా BICC అంటే బ్రాయిలర్ ఇంటిగ్రేషన్ కోఆర్డినేషన్ కమిటీ ఏదైతే పెద్దగా ఉంది, అది మన స్టేట్ తెలంగాణ స్టేట్కు BICC పెద్దది. ఆ నిర్ణయానికి మా తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ ఓనర్ అసోసియేషన్ పిలిచి వాళ్ళ సమస్యను పరిష్కరించినట్టయితే ఈ సమస్యకు పరిష్కారం లభించి వినియోగదారులకు కూడా ఇబ్బంది కలగదని నా యొక్క మనవి. ఈ బంద్ జిల్లా మొత్తానికే బంద్ జరపాలని నిర్ణయించడం జరిగింది. మా కార్పొరేషన్ లిమిట్స్ అయితే 300 షాప్స్ ఉన్నాయి. ఇక జిల్లాకు అంటే ఇంకా ఎక్కువ ఉంటాయి. అవి టోటల్ బంద్ కొరకు అయితే మేము నిర్ణయం సంపూర్ణ మద్దతు అయితే తెలియజేస్తున్నాం వాళ్ళకు. మహమ్మద్ నవాబ్, అధ్యక్షులు, కరీంనగర్ జిల్లా చికెన్ సెంటర్ వెల్ఫేర్ అసోసియేషన్.